మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని చెప్పి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. అక్కడి నుంచి మన ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయ్యి వచ్చింది. డివైడ్ అయ్యి వచ్చిన తర్వాత మెడ్రాస్నే క్యాపిటల్గా కావాలని మన వాళ్ళు అంటే అప్పుడు అది సాధ్యం కాలేదు. అలాగే తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ టైంలో కూడా హైదరాబాద్ క్యాపిటల్గా ఉండాలి ఆంధ్ర కూడా అన్నప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి అది కూడా సాధ్యం కాలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కాంపోజిట్ స్టేట్ని ఒక బైఫర్కేషన్ ట్రైఫర్కేషన్ అని పార్ట్లు చేసుకుంటూ దాన్ని అభివృద్ధి అనుకోకూడదు. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ ఉంటే 100 మంది స్టూడెంట్స్ని డీల్ చేయడం కన్నా ఒక 25 మెంబర్స్ స్టూడెంట్స్ని డీల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అది కరెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందంటే స్టేట్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళి ముక్కలు చేసే కన్నా ఒక జిల్లాలు ఉన్నాయి, జిల్లాలు చిన్న జిల్లాలుగా చేసుకొని 26 జిల్లాలను 13 జిల్లాలు చేయడం అనేది ఒక గొప్ప ఆలోచన. అలా చేసుకుంటే సెక్రటేరియట్ పెరిగితే, మున్సిపల్ స్కూల్స్ పెరుగుతాయి, గవర్నమెంట్ కాలేజెస్ పెరుగుతాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ పెరుగుతాయి, కలెక్టరేట్స్ పెరుగుతాయి, అన్నీ పెరిగి మన గుమ్మం వద్దకే పాలన వస్తుంది. బట్ ఇవ్వండి ఇప్పుడు కూడా జగన్ గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మన గడప వద్దకే పాలన తీసుకొచ్చారు. మనందరం అది అనుభవిస్తూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు దాకా డెవలప్మెంట్ లేదని ప్రతి వాళ్ళకి ఇవాళ వరకు ఈనాడు పేపర్ కనుక ఎవరైనా ఓపెన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు, లేకపోతే వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారు అనే వార్తలే చూస్తున్నాం తప్ప అది వరకు మనం ఏం చూసేవాళ్ళం? పత్తి రైతుల ఆత్మహత్య, మహిళల హింస, ఇవన్నీ చూసేవాళ్ళం. మరి ఇవాళ వార్తల్లో అవి ఉన్నాయా? మరి ఇది డెవలప్మెంట్ కాదా? 325 పైగా పరిశ్రమలు తీసుకొచ్చి ఒక్కొక్క ప్లేస్లోనే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం పెట్టి ఆ క్యాపిటల్నే పైకి తీసుకురావాలి, అందరూ దాని చుట్టూతోనే తిరగాలి అన్నట్టు కాకుండా ప్రతి జిల్లాకు కూడా పరిశ్రమలను డివైడ్ చేసి ప్రతి చోట కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. స్పైసెస్ కానీ, బల్క్ ఫార్మా కానీ, డ్రగ్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, అపరల్స్ కానీ, ఐటీ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఏదైనా చూసుకోండి ప్రతి రంగం ప్రతి జిల్లాల వారీగా పరిశ్రమలు పంచుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఆలోచించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. వన్ థింగ్, నేను మీ పిల్లలకి ఇప్పుడు మీరు డిగ్రీ ఇంటర్ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇవాళ మన పేరెంట్స్ ఏదో చెప్పారని చెప్పి మా వాళ్ళు ఈ పార్టీకి అనుగుణంగా వెళ్తున్నారని చెప్పి మనం కూడా అలాగే కాదు. డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, వికేంద్రీకరణ ఇవాళ మీమ్స్లో మనం చూస్తూ ఉంటాం. ఆంధ్ర క్యాపిటల్ ఏది కనిపించట్లేదు, ఆంధ్ర క్యాపిటల్ అంటే అయోమయ పరిస్థితులు ఉన్నారు, పిల్లలు ఏం రాయాలో తెలియట్లేదు అని ఒక మీమ్స్ వస్తున్నాయి. మీరు అందరూ దాన్ని చూసే ఉంటారు. ఎక్కడైనా అమరావతి క్యాపిటల్ కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, అలాగే కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్తున్నారు. అది చంద్రబాబు గారి మీద పంతంతో చేస్తున్నారని. పంతంతో అయితే అసలు అమరావతి అన్న మాట నోటి నుంచి వచ్చేది కాదుగా. చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తున్నారు, ఆయన వయసుకు గౌరవించారు, ఆయన కట్టిన కట్టడాలకి టెంపరీ బిల్డింగ్స్ దానికి కూడా గౌరవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే లెజిస్లేటివ్ క్యాపిటల్గా పెట్టి రేపు అసెంబ్లీ జరగాలంటే అక్కడికే వచ్చి కూర్చోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారికి విలువ ఇచ్చారు కదా, పెద్ద మనిషి అని ఆయన విలువ ఇచ్చారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు మీ అందరికీ కనీసం ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఎన్నికల ముందు ఎవరు కూడా సెల్ఫ్గా వేసుకుంటానికి ట్రై చేసి అరెస్ట్ చేయరు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు ఉన్నాయి కాబట్టి, అందులో నిజమైన దోపిడీలు జరిగినాయి కాబట్టి, ఫైబర్ నెట్లో కానీ ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ అన్నిట్లో స్కామ్స్ జరిగినాయి కాబట్టి ఈరోజు ఆయన జైలు పాలయ్యారు. పాపం పండుతుంది అనేది 100% నిజం అవుతుంది కాబట్టి ఆయన జైలు పాలయ్యారు. బట్ వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో బిట్ట కాబట్టి వాళ్ళు బయట తిరుగుతున్నారు. మీరు అందరూ ఒకటే, ఇవాళ మన అందరం కూడా ఎన్నికలకు సిద్ధం అవ్వాలి. ఎవరైతే మనకి మంచి చేస్తున్నారో వాళ్ళకే ఓటేయమని చెప్పి అడుగుతున్నాం తప్ప మీరు ఓటర్స్ ఇప్పుడు మీరు కాబట్టి ఇప్పుడు 18 years వచ్చినాయి కాబట్టి ఓటర్స్, కానీ చిన్నపిల్లలు ఓటర్స్ కాదు. కానీ వాళ్ళకి విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, జగనన్న గోరుముద్ద కానీ, నాడు నేడు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు వర్తిస్తాయి. కానీ వాళ్ళు ఓటర్స్ కాదే, వాళ్ళ మీద పెట్టుబడి పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఫౌండేషన్ వేస్తున్నారు భావితరాలకు. రేపు వాళ్ళు చదివి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇదే రాష్ట్రంలో పనిచేస్తారని చెప్పి ఏమన్నా బాండ్ రాసుకుంటున్నామా? బాండ్ రాయట్లేదు. వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి బతకచ్చు, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, కాంపిటేటివ్ వాళ్ళు రాణించాలి అని చెప్పి జగనన్న విదేశీ విద్యా దీవెన కూడా తీసుకొచ్చారు. ఎక్కడైనా సరే టోఫెల్, జిఆర్ఈ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఐ సపోర్ట్ త్రీ క్యాపిటల్స్. మీరందరూ కూడా మంచిని ఎన్నుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.